తెలంగాణ. మా హైదరాబాద్ సంస్థ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ అని మనం తెలంగాణ అని చెప్తున్నాం. అయితే ఇంతకుముందు ఏదైతే మనకు స్వతంత్రం రాకముందు ఏదైతే నిజాం పరిపాలనలో ఉందో ఆ టైంలో ఇది హైదరాబాద్ రాష్ట్రం కాదు. తర్వాత ఏదైతే మోసపూరితమైన మరి మన భారతదేశానికి సంబంధించిన యూనియన్ మనదైనప్పటికీ ఈ మనకు జరుగుతున్న అన్యాయం విషయంలో మాట్లాడక తప్పదు. విషయం మొదటి నుంచి కుట్రపూరితంగానే జరుగుతుంది. ఈ భాష అని చెప్పిన దాంతోనే మనకు వచ్చిన నష్టం అంతా జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా ఆనాడు జరిగింది ఏంటంటే ఇక్కడ నిజాం పరిపాలనలో ఉర్దూ లాంగ్వేజ్ ఉండేది, అన్నీ ఉర్దూ దాంట్లో జరిగేది. కేవలం ఒక భాష అని చెప్పి ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర, ఈ మన తెలంగాణలో ఉర్దూ, మహారాష్ట్రలో కూడా ఉర్దూ ఉన్నది, ఇది కర్ణాటకలో కూడా ఉన్నది. అయితే అదే సమయంలో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి వచ్చిన ఆంధ్ర అక్కడ తన్నీల కొడితే ఇక్కడికి వచ్చి ఎక్కడ దిక్కు లేనప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలన్న పరిస్థితులలో ఏదైతే బ్రిటిష్ పాలనలో ఉన్న ఆంధ్ర ఆ బ్రిటిష్ సంస్కృతి నేర్చుకున్నది అన్నట్టు. మన భారత యూనియన్ కూడా వాళ్ళతో సరిగా తిరిగి బ్రిటిష్ వాళ్ళతో తిరిగి అదే నేర్చుకొని విభజించు పాలించు అనే మా సూత్రం నేర్చుకున్నది. దానివల్ల ఏం చేసింది, హైదరాబాద్ రాజ్యాన్ని ఏం చేసి 3 ముక్కలు చేసేసి 3 రాష్ట్రాలు, భాషా రాష్ట్రం అన్నట్టు. కర్ణాటకకి మరాఠీ మాట్లాడడానికి మహారాష్ట్రకి, తెలంగాణ ఉర్దూ మాట్లాడడం తెలంగాణ. అయితే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి, ఎక్కడ దిక్కు లేకుండా తిరుగుతున్నారు. ఏదంటే సంచార జాతులు దాన్ని కూడా మనం అనలే, వాళ్ళని కించపరిచినట్టయితేమో ఆ విధంగా ఉన్న పరిస్థితులలో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో జరుగుతున్నది ఈ హైదరాబాద్లో. అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేసినట్టే వీళ్ళని ఎట్లా మనం కలవాలి వీళ్ళతోని అని చెప్పేసి భాష అనేది తీసుకొచ్చి ఉర్దూ ఉన్నదాన్ని, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నదాన్ని మీకు చదువు రాదు, మీకు అంటే తెలుగు వస్తే చదువా, ఇంగ్లీష్ వస్తే చదువా, మాతృభాష వచ్చినవాడు మాతృభాషలో మాట్లాడినోడే గొప్పవాడు. కానీ వేరే వాళ్ళని నేర్చుకొని మనం మాట్లాడితే అది గొప్ప అనుకుంటే మాత్రం అది మనల్ని మనం కించపరిచినట్టే అనుకోవాల్సిన విషయం. ఉర్దూ ఉపయోగించి మన రాష్ట్రంలో అంటే తెలంగాణ ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. మనకి ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఉర్దూలో జరుగుతున్నది. మనకు హైకోర్టులో ఉర్దూ దస్తావేజులోనే ఉర్దూలో మాట్లాడడం ఉన్నది, ఉర్దూలో చదవడం ఉన్నది. అన్ని సబ్జెక్టులలో మనకు ఉర్దూ లాంగ్వేజ్ ఉపయోగించే అవకాశం ఉన్నది. అయితే టెక్నికల్లో ఏదైతే ఉందో ఆ విధంగా భాషలో అది యూజ్ చేయడానికి మనకు కష్టమవుతుందని చెప్పేసి చాలామంది వాదిస్తుంటారు. అయితే ప్రకృతి నుంచి ఏదైతే జరుగుతున్న దానికి మనం భాషను క్రియేట్ చేసుకుంటాం. ఏదైతే అనుభవంలో వస్తున్న ప్రక్రియని ఏ విధంగా మాట్లాడాలనే దానికి ఉద్దేశంతోనే మనం లాంగ్వేజ్ను తయారు చేసుకున్నాం. అది స్వతహాగా ఏదో ఎక్కడి నుంచో దిగి రాలేదు. అదేవిధంగా ఉర్దూ మనం మాట్లాడుతున్నాం, మన లాంగ్వేజ్ ఉన్నది, మనకు ఒక ఐడెంటిటీ ఉన్నది. అయితే ఆ భాష పేరు మీద తెలుగు భాష రాదనే ఉద్దేశంతో ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అధికారులుగా నియమించి మళ్ళీ ఇంకొకటి ప్రజాస్వామ్య అని చెప్తున్నాం, ప్రజాస్వామ్య దేశం అని చెప్తున్నాం. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? 1950లో ప్రజాస్వామ్యబద్ధంగా కాబడిన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆ టర్మ్ కంప్లీట్ కాకముందే కలపడం. అది ఏ విధంగా ఫెడరల్ కమిషన్ కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళు 2/3 మెజారిటీ ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో 2/3 మెజారిటీ ఒప్పుకుంటేనే కలపాలన్నారు. కానీ ఆ తీర్మానం రాకముందుకే బలవంతంగా కలపడం అనేది ఇది పక్కా మోసపూరితమే కానీ కనిపిస్తుంది మనకు. ఇంకా నెక్స్ట్ తర్వాత వచ్చేసి కలిపిన తర్వాత భాష అని చెప్పేసి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి మనల్ని ఇక్కడ తెలుగు ఇంప్లిమెంట్ చేయడం, ఉర్దూ వచ్చే వాళ్ళని పక్క జరపడం, సెక్రటేరియట్ వాళ్ళని పెట్టి జీవోలను తెలుగులో తీయడం, ఇది ఒక విధంగా మనల్ని కించపరచడమే. చాలామంది అనుకుంటారు తెలుగు వచ్చినాం కాబట్టి డెవలప్ అయినామని చెప్పి. మన ఇన్ని రోజులు డెవలప్ అయిన తర్వాత మన సెక్రటేరియట్లో ఇప్పుడు జీవోలు ఇంగ్లీష్లో ఎందుకు తీస్తున్నారు, తెలుగులో ఎందుకు తీయట్లేదు? మరి ఆ రోజు తెలుగు అన్నారు కదా.
కాబట్టి అది కూడా మోసమే. ఆ తర్వాత వచ్చి 1956లో మన మోసపూరితంగానే కలిపేసారు. సరే కలిపిన తర్వాత కూడా విడిపోవచ్చు అనేది ఒక మాట అది కూడా చెప్పారు. కానీ ఆ రోజు నుంచి కూడా గైర్ మురికి గోబ్యాక్ అనే ఇది వచ్చింది, ఏది ఉద్యమం. ఆ ఉద్యమాన్ని కూడా బలవంతంగా నీరు గార్చడానికి నీరు గార్చేసింది కూడా, అంటే దౌర్జన్యంగా. అది కూడా దానికి ఎవరు సపోర్ట్ ఇచ్చారు? ఆనాటి ఇండియన్ యూనియనే. సో ఈ విధంగా మోసపూరితంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈనాడు మళ్ళా మధ్యలో ఇక్కడ మరి 1956 తర్వాత 1969లో విద్యార్థుల ఉద్యమం జరిగింది. ఆ విద్యార్థుల ఉద్యమానికి కూడా డైరెక్ట్ ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆనాడు పోలీసులు తూటాలు పెట్టి కాల్చేసి ఈవెన్ కిటికీలో ఇంట్లో ఉన్న పిల్లలను కూడా, చిన్న పిల్లలను కూడా కాల్చి చంపేసిన సంఘటనలు జరిగినాయి. ఆ రోజు 369 మంది, అంటే బుల్లెట్ దెబ్బలకు చచ్చిపోయిన వాళ్ళు. అది డైరెక్ట్ ఆక్రమణ. ఇది ప్రజాస్వామ్యం. అయితే ఆ తర్వాత కూడా 72 ఏదైతే మురికి గురించి మన వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు 1972లో ఆంధ్ర ఉద్యమం తీసుకొచ్చి ఉట్టిన ఆ మురికి ఉద్యమాన్ని నీరుగార్చేసిండు. అంటే ఇది కూడా ఒక మోసపూరితమే. అంటే ఇది ప్రజాస్వామ్యం అని రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం తీసుకొచ్చి ప్రజలను ద్వారా మిమ్మల్ని ప్రజాస్వామ్యయుతంగా మీకు అన్ని హక్కులు కల్పిస్తామంటూ ప్రతిసారి కాలం రాసుకుంటూ వస్తున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేది మన అందరం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత కూడా మళ్ళీ 72 తర్వాత కూడా ఆ ఉద్యమం కొంత చెన్నారెడ్డి పీరియడ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే అందులో మెజారిటీ ఆఫ్ ది మనకు ఓట్లు తెలంగాణలో మన సీట్లు సంపాదించిన తర్వాత కూడా తెలంగాణ ఇవ్వకపోవడం అది ప్రజాస్వామ్యం అవుతుందా అనేది కూడా మళ్ళీ మనం ఆలోచించాల్సిందే. ఆ తర్వాత జరిగింది ఏంటిది? చెన్నారెడ్డిని కూడా సీట్లో ఉండనియకుండా అతనికి మళ్ళీ మాట్లాడుకొని అక్కడ అతన్ని దళాలితనం చేసి అక్కడ అతన్ని తీసేసి మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ విధంగా కాంగ్రెస్ ఆ రోజు నుంచి కూడా ఆడుతున్న నాటకాలే. ఆ తర్వాత మళ్ళీ 1972 తర్వాత మళ్ళీ ఈ దౌర్జన్యపూరితంగా ఉన్న పరిస్థితులలో కొంతమంది మన వాళ్ళు కూడా అరే భాష డెవలప్మెంట్ అవుతుంది, అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు నేర్చుకొని వచ్చారు, వాళ్ళు నేర్చుకొని వచ్చినందుకు మనకు వస్తుంది, మన డెవలప్మెంట్ అవుతున్నామని అనుకుంటున్నారు. మన భూములను అర్బన్ ల్యాండ్ సీలింగ్ పెట్టించారండి. విచిత్రమైన అర్బన్ ల్యాండ్ సీలింగ్ మన ఏరియాలో పెట్టించి ఒక్కొక్కరికి 5 ఎకరాల కంటే ఉండదు అని అర్బన్ ల్యాండ్ సీలింగ్ పెట్టి మన తెలంగాణలో ఉన్న భూములన్నింటినీ విడగొట్టేసి ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ కొనడము. ఈవెన్ హైదరాబాద్ చుట్టుముట్టు జరిగిన విషయం. అర్బన్ ల్యాండ్ సీలింగ్ పెట్టి భూములను అంటే 5 ఎకరాల కంటే ఎక్కువ గవర్నమెంట్ తీసుకోవాలని ఆ విధంగా జీవో తెచ్చినప్పుడు తొందరగా మన తెలంగాణ సంబంధించిన వ్యవసాయదారులు ఏం చేసిన ఆ భూములు అమ్మేయడం. అమ్ముకున్నప్పుడు అది కొన్నోళ్ళెవరు? ఆంధ్ర దళారీలు. దాన్ని మళ్ళీ ప్లాట్లు చేసింది ఎవరు? ఆంధ్ర దళారీలు. చివరికి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఏర్పడిందంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్ వాస్తవ్యుడు గజం కొనాలంటే వాడికి పరిస్థితి లేదు. అదే మీరు చూడండి చుట్టుముట్టు హైదరాబాద్ చుట్టుముట్టు దాదాపు ఇక్కడ అంటే మన దిల్సుఖ్నగర్ నుంచి ఇటు మన ఎస్ఆర్ నగర్ నుంచి అవతల ఎక్కడ కానీ గజం కొనాలన్నా మన వాడు కొనగలిగే శక్తి లేదు. అది మీరు గమనించాల్సిన విషయం. ఆ తర్వాత మొన్న రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసాడు? అర్బన్ ల్యాండ్ సీలింగ్ తీసేసాడు. ఎందుకు తీసేసాడు? ఒక్కొక్కడు వేల ఎకరాలు మళ్ళీ తీసేసి కొన్నారు. వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం. అంటే ఈ విధంగా ప్రజాస్వామ్యంలో పదే మోసపోతూ ఉంటే మన తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇంకా ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యయుతంగా మేము చేస్తామని మాట్లాడుకుంటూ కాలయాపన చేస్తూ వాళ్ళకు డబ్బు ఉంది కాబట్టి ఈ తెలంగాణ అయితే ఆంధ్ర అయితే అనుకుంటున్నారేమో. ఏదైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నదనుకుంటున్నారో అది తుఫాన్గా మారితే వాళ్ళు బతుకులు బస్టాండ్ అయితే అని నేను ఇక్కడ ప్రజా వేదిక తరఫు నుంచి వాళ్ళకి తెలియజేస్తున్నా.